హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరు గూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది చాలా మందికి పనికి వస్తుందన్న ఉద్దేశంతోని, నా అనుభవంతోని ఈ వీడియో చేయటం జరుగుతుంది. మనము ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు ఎక్కడో చోట పెట్టి, ఎప్పుడోసారి అలా మర్చిపోతూ ఉంటాము. చాలా సార్లు వెతుకుతుంటాము. అవి దొరకవు. అది దొరకనప్పుడు మనం కొద్దిగా డిసప్పాయింట్ అవుతా ఉంటాము. అవి గోల్డ్ లాంటివయితే వాల్యుబుల్ కాబట్టి ఇంకొద్ది టెన్షన్ కూడా ఉంటుంది గదా! అప్పుడు ఏం చేయాలి అంటే మనం కార్తవీర్య అర్జున స్వామిది ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని మీరు అలా కొన్ని రోజుల పాటు లెక్క అవసరం లేదు. అలా మీరు అలా కొన్ని రోజుల పాటు స్మరించుకుంటూ వెళ్తే స్వామికి ముందు చెప్పండి. స్వామి నాకు ఆ వస్తువు దొరకలేదు. మీరు వెతికి పెట్టండి అని. స్వామిని ఎందుకు అడగాలి అనంటే, మనం ఏదైనా వస్తువు కనిపించకపోతే ఈ 2 చేతులతోని వెతుకుతాం గదా! కానీ కార్తవీర్య అర్జున స్వామికి 1000 చేతులనమాట. స్వామి మనం అడగగానే మన మీద ప్రేమతోని తన 1000 చేతులతోని ఆ వస్తువుని వెతికి మళ్ళీ మన కళ్ళ ముందు కనపడేలాగా చేస్తారండి. ఇది నేను అనుభవంతోని చెప్పే మాట. ఈ వీడియో ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుంది. లేదా ఒక్కరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ మంత్రం నేను చెప్తానిప్పుడు. అది మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అందరూ కూడా ఇది అవసరమైన వాళ్ళు ఈ వీడియో సేవ్ చేసి ఉంచుకోండి. మంత్రం చెప్తానిప్పుడు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే. శ్లోకం అర్థమైందండి. శ్లోకంలో స్వామివారికి సహస్ర బాహువులు అంటే 1000 చేతులు ఉన్నాయని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అలా పోయిన వస్తువుని తిరిగి స్వామి మనకి చేర్చే మంత్రం అనమాట ఇది. అవకాశం ఉన్నంత వరకు ఈ వీడియోని మీరు ఎవరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.